హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని ఆఫీషియల్. ఇంకో మినీ వ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసిన. ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? నాతో పాటు వెజిటేబుల్ పులావ్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఇదైతే మా రితు కోసం ప్రిపేర్ చేస్తున్నా నేను ఫస్ట్ టైం. దీనికి వెజిటేబుల్ పులావ్ అని అయితే నేనే పేరు పెట్టిన. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్, టమాటా, ఆనియన్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్న పక్కకి. ఈ బీట్రూట్, ఆలు, క్యారెట్ ఏంటంటే పీసెస్గా కట్ చేస్తే చిన్నపిల్లలు తీసి పక్కకు పెడతారు కాబట్టి గార్నిష్ చేస్తే అందులో మిక్స్ అయిపోతుంది, అట్లనే తినేస్తారన్న ఒక ఉద్దేశంతో అయితే అవైతే గార్నిష్ చేసిన. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర, కరివేపాకు, ఆనియన్, ఆవాలు వేసుకొని అన్నీ మంచిగా బ్రౌనిష్ కలర్కి వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ అనేది ఆప్షన్, వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఆ తర్వాత ఉల్లిగడ్డ మొత్తం మగ్గినాక అందులో ముందుగా గార్నిష్ చేసి పెట్టుకున్న పొటాటో, క్యారెట్, బీట్రూట్ అయితే వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. బాగా కుక్ అవ్వాలి. బీట్రూట్, క్యారెట్, ఆలు అనేది మంచిగా కుక్ అయ్యి దగ్గరకు వచ్చి కలర్ చేంజ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత అందులో టమాటా, టేస్ట్కి అంత సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. మంచిగా ఉడికి ఆయిల్ బయటకు వచ్చే టైంలో అయితే ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్కి తగ్గట్టు వాటర్ అయితే వేసేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే టైంలో అయితే రైస్ వేసేసుకొని కుక్ చేసుకుంటే మన వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయినట్టే. మా రితు అయితే మస్తు ఇష్టంగా తిన్నది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా సూపర్ ఉంది. డబల్ కర్రీ రైస్ వండకుండా రెండు మిక్సింగ్, ఇంకా సేమ్ బగారాన్నం ఎట్లా వండుకుంటాం అట్లానే, కాకపోతే అవన్నీ వెజిటేబుల్స్ వేసుకొని అందులో రైస్ వేసుకొని కుక్ చేసుకుంటే అంతే. సింపుల్ ఈజీ ప్రాసెస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంది టేస్ట్ అయితే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రెసిపీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్కి ఈజీ రెసిపీ అని అయితే చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద వే. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ ఉంటుంది. బాక్స్ అయితే ఖచ్చితంగా ఖాళీ అయ్యే ఇంటికి వస్తుంది.